లేడీ కూర్చొని పీరియడ్స్ గురించి మాట్లాడిన తర్వాత సో వాళ్ళకి అనిపించింది వాళ్ళు కరెక్ట్ అని చెప్పడం జరిగింది. సో తర్వాత వచ్చిన ప్రభావాలు కానీ ట్రోల్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజాలు ఏంటో తెలుసుకోవాలి. పూర్వీకులు చెప్పినట్టు కొన్ని వాళ్ళు చెప్పింది ఏంటి నిజం తెలుసుకోవాలి కాబట్టి మాట్లాడదాం. నమస్తే అండి మైపాల్ గారు. మాది నమస్తే అండి. ఎలా ఉన్నారండి? సార్ ఈ టెంపుల్ మొత్తం మీరే ప్రారంభించారా? అవును. ఓకే. ఎన్ని ఇయర్స్ క్రితం కట్టారు సార్ ఈ టెంపుల్? ఇప్పటివరకు 4 years అయింది. 4 years కంప్లీట్ అయింది. ఓకే. ఎందుకు సార్ అర్ధనారీశ్వరుని టెంపుల్ పెట్టడం గల కారణాలు ఏంటి? అండ్ ప్యూర్ బ్లాక్ గల కారణాలు? సో విషయం ఏంటంటే మొదటగా ప్యూర్ బ్లాక్ అనేది ఎక్కడ తప్పుగా లేదు. తప్పలేదు. దాన్ని అందరూ తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. అడుగుతున్నా నేను. సో మాకు అమ్మవారి ఆదేశం. ఈ ఆలయం కట్టడానికి కూడా అమ్మవారి ఆదేశాల మేరకు ఆలయం కట్టడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ లేదు అర్ధనారీశ్వర టెంపుల్ ఇక్కడ మేము తీసుకొచ్చి పెడితే ఫేమస్ అవుతుంది అనే దానికి కూడా కాదు. మాకు ప్రతిదీ అమ్మవారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు అమ్మవారు చెప్పినది ఒకటే విషయం. సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళండి, మీరు శివుడికి మాత్రమే పూజ చేస్తారు. అక్కడ అమ్మవారి పేరు కూడా ఎత్తుకోరు. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది, అక్కడికి వెళ్తే కేవలం అమ్మవారికి మాత్రమే పూజ చేస్తారు. అక్కడ శివయ్య పేరు కూడా తీసుకోరు. ఒక శివరాత్రి రోజు మాత్రమే వాళ్ళిద్దరి పేరు తీసుకొని పూజ చేస్తారు, వాళ్ళ కళ్యాణం జరుగుతుంది. సో ఇక్కడ మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా అసలు ఏం తప్పులు చేస్తున్నాం మనం శివపార్వతుల విషయంలో అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అదే విషయాలు మేము ఇక్కడ చెప్తుంటాం. దానికోసం ఈ కార్యం చేయడం జరిగింది. సృష్టిలో ఒక రూపంలో శక్తి పుట్టిందంటారు మనం. అప్పుడు పుట్టినప్పుడు మనం అందరికి సృష్టి ఎలా పుట్టిందని అనుకుంటాం. ఒక శక్తి పుట్టింది, ఆ శక్తికి 3 కొడుకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మళ్ళీ మనమే చెప్తాము ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులు అని చెప్తాం. మళ్ళీ మనం ఎట్లయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాగానే ఇంకొక మూర్ఖత్వమైన సమాధానం ఉంది. ఆ శక్తి స్వరూపిని తీసుకొచ్చి 3 కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తామంటారు. సో మరి ఎవరు ఈ సృష్టికి అమ్మా నాన్నలు కావాలి కదా? మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులే. శివపార్వతులు. ఆ శివపార్వతుల రూపం ఆది పరాశక్తి అంటాం. ఆది పరాశక్తి అంటే ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. ఆది పరాశక్తి రూపమే ఈ అర్ధనాదేశ్వర రూపము. ఓకే. ఈ సృష్టికి అమ్మా నాన్నలని చెప్పడానికి రీజన్ కూడా ఉంది. నీకు సైంటిఫిక్ రీజన్స్ కూడా చూపిస్తా, నీ శరీరంలో చూపిస్తా. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ సృష్టికి అమ్మా నాన్నలని శివపార్వతులని అంటున్నాం. మరి ఎలా అని మీరు అనగొచ్చున్నాను. సో ఇక్కడ మనకు అమ్మా నాన్నలు ఉంటారు. మనకు అమ్మా నాన్నలు ఉన్నప్పుడు మన అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు మీకు వస్తాయి కదా. సో మన అమ్మ వాళ్ళ ఇప్పుడు సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా. మరి అంటే ఆ రూపం వాళ్ళిద్దరిది ఎందుకు వాళ్ళిద్దరు ఆ రూపంలో ఉన్నారు, మనలో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అంటే వాళ్ళ నుంచి మనకి పోలికలు ఏ విధంగా వచ్చినాయని చెప్పడానికి అమ్మా నాన్నలని అది. సృష్టికి అమ్మా నాన్నలను మనం చెప్తున్నాము. మరి వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి. మరి ఈ సృష్టికి పోలికలు కాదు, వాళ్ళ శరీరమే మనకి ఇచ్చిండు. ఎలా ఇచ్చారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎవరికి తెలియదు. అర్ధనాదేశ్వరులు అంటే అసలు ఎవరికి కరెక్ట్ గా తెలియదు. అర్ధనాదేశ్వరులు అంటే శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండు, లేదో ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటైనారని చెప్తారు. కానీ అది కానే కాదు. ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే, వాళ్ళ శరీరమే మనకు వచ్చింది. సింపుల్ గా మీకు చెప్తా. ఇప్పుడు నేను మీ యొక్క శరీరాన్ని అర్ధనాదేశ్వర రూపంలో ఊహించుకోండి. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం కింద ఊహించుకోండి. సో కుడి పక్కన మీరు బలంగా ఉంటారా? ఎడమ పక్కన కొంచెం వీక్ గా ఉంటారు. కుడితో పోల్చుకుంటే మీ ఎడమ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి. గమనించిరా? బాడీలో ఉన్న సైజెస్ తేడా ఉంటాయి. మీరు గమనించండి. ఈసారి టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా మీరు టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ యొక్క శరీరంలో ఉన్న సైజెస్ చెక్ చేసుకోండి. కుడి పక్కన కొంచెం సైజెస్ వేరే ఉంటాయి, ఎడవ పక్కన కొంచెం తేడా ఉంటాయి. ఇంకా ఆడపిల్లలకైతే క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు గాజులు వేసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ కి ఏమో టైట్ గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో లూజ్ గా ఉంటుంది. మీరు ఎవరినైనా మీరు ఆడపిల్ల గాజుల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు మా అమ్మగారికి నేను గాజులు తెస్తా ఉంటాను, ఒకటే ఆదిస్తారు, రెండింటికి సరిపోతాయి కదా. కొంచెం టైట్ గా వెళ్తుంది, ఈ చెయ్యి కొంచెం సులభంగా వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడన్నా కొత్త చెప్పులు కొన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. రైట్ లెగ్ ఏమో టైట్ ఉంటది, లెఫ్ట్ లెగ్ లూజ్ గా ఉంటది. నాకు ఎప్పుడే అనిపించలేదు. మీరు ఒకసారి ఈసారి గమనించండి. ఎప్పుడు గమనించలేరు కాబట్టి గమనించలేదు. ఈసారి పోయి మీరు గమనించండి. ఆ అర్ధనాదేశ్వర రూపమే మీ శరీరం. ఓకే. మీరు ఎవరినైనా సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఇంతవరకు మనం కుడి పక్కన ఎందుకు బలంగా ఉంటాము, ఎడమ పక్కన ఎందుకు వీక్ గా ఉంటామని. అంటే అలవాటయ్యి అంతే కదా. ఇప్పుడు ఒక అబ్బాయి లెఫ్ట్ హ్యాండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, సరదా చెప్తున్నా మీకు. లెఫ్ట్ హ్యాండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి రైట్ హ్యాండ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. మనం ఆడే విధానాన్ని బట్టి ఉంటది కదా. అంటే బలం కోసం మాట్లాడట్లేదు మేము ఇక్కడ. వాళ్ళ రూపం మన శరీరంలో, వాళ్ళ రూపం మన శరీరం. ఓకే. ఏదైనా
ఓకే రైట్ ఇప్పుడు అమ్మ నాన్నల నుంచి పోలిక ఎట్లా వస్తుందో ఆ శివశక్తి నుంచి, అంటే ఆ శివ పార్వతుల నుంచి వాళ్ళ పోలిక మనలో ఉంది. ఓకే శక్తి లేనిదే శివుడు లేడు అని. అవును అంటా అంటే మన ఉంటారు. ఒంట్లో కూడా శక్తి లేనిదే మనము జీవమే లేదు. అవును అవునా కాదా? మీరు హృదయం సైంటిఫిక్ గా లేనిదే. తీసుకున్న మీ శరీరంలో సూర్యనాడి చంద్రనాడి అంటుంటారు. అవును ఒక ఎయిర్ వేస్ అనేది ఒకటి చల్లగా వస్తుంది, ఒక వేడిగా వస్తుంది. ఇది కూడా వాళ్ళతో లింక్ అయి ఉంది. ప్రతిదీ కూడా ఆ శివపార్వతులతోటే మన జీవనం లింక్ అయి ఉంది. ఓకే ఓకే రైట్ రైట్. అయితే మీరు ఒక ఇందాక చెప్తూ ఒక మాట అన్నారు, ఇది ఆరంభించడం కూడా అమ్మవారే మాకు చెప్పారని. ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, అమ్మవారు ఎవరికి వచ్చారు? వాక్ రూపంలో వస్తుంది అమ్మవారు. ఎవరికి వచ్చారు? అమ్మవారు అమ్మకి వచ్చారు. ఏం చెప్పారండి? మీరు అనుకుంటున్నట్టుగా బయట ఏదో చెప్తారు కదా, ఆ, ఆ చిచ్చి, అలా రకంగా అడగలేదు. లేదు, నేను వినాలి. చెప్పాలి, చూసే వాళ్ళకి కూడా తెలియాలి చూసే కదా. వాళ్ళకి తెలియాలి, చాలా అదే మంది తెలియాలి ఈ చెప్తున్నాం విషయం. నేను కూడా చెప్తున్నాను. ఏదో వచ్చి అమ్మవారు వచ్చి నువ్వు గొప్పడు అయిపోతావు, వేరేడు ఒకటి నాశనం అయిపోతాడు, ఇట్లాంటి చెప్తుంటారు కదా బయట. ఇది చేసుకో, ఈ పూజలు చేయి, ఆ పూజలు చేయి, ఆ, లేకపోతే మన నిమ్మకాయలు కట్టు, లేకపోతే ఇంకోటి పరిష్కారాలు, పరిష్కారాలు ఇవి ఇవి చెప్పాలి. ఏవీ లేవు. కేవలం ఈ అర్ధనాదేశ్వర్ల గురించి మాత్రమే, ఈ శివ పార్వతుల గురించి మాత్రమే ఆమె చెప్తూ ఉంటుంది మాకు. ఓకే ఒక ఈ కార్యం కోసమే చెప్తుంటది, కానీ నా జీవితం ఏమైతుంది అనేది కూడా చెప్తాను. 100% ఇంతవరకు చెప్పలేదు కూడా. సరే, మీకు ఎప్పుడు వచ్చారు అమ్మవారు? మీకు ఎలా తెలిసింది ఈ అమ్మవారు? ఎలా తెలిసింది? మళ్ళీ మీకు చెప్తున్నాము, చెప్పండి. రావడము అంటే ఇక్కడేదో జనాలు కూర్చొని అలా కాదమ్మా, చిగాలుగుతూ వేపాకులు పట్టుకొని ఇవి కాదు, కేవలం ఒక వాక్కు వినిపిస్తుంది. అలా చెప్పినట్టయితే మీరు జనాలకు చెప్పినట్టయితే మాకు ఎప్పుడో తెలిసేవాళ్ళు, ఇప్పుడే తెలియకుండా ఉండేవాళ్ళు మాకు కూడా. ఓకే, మేము అలా అనుకోవట్లేదు. అసలు మీకు ఎప్పుడు వచ్చారు ఎన్ని క్లారిటీ మాకు కూడా, నాతో పాటు నా చూసి జనాలకు కూడా తెలియడం కోసం 100% అడుగుతున్నాను. తెలవాలి. చెప్పండి. తెలియడం అంటూ ఏం లేదు. నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక సమ్ ఇన్సిడెంట్ ఇట్లా జరిగి, అంటే 6 ఇయర్స్ ఉన్నాం. 6 ఇయర్స్ Okay. ఆ తర్వాత దాన్ని పెద్ద సీరియస్ గా ఎవరు ఇంట్లో వాళ్ళు తీసుకోలేదు, బయట లేదు. కానీ అమ్మవారు ఒక కార్యం కోసమే పదే పదే అంటే చెప్తూ ఉండడము, నేను మహాకార్యానికి ఒక కార్యం ఉంది సృష్టిలో చేయాల్సింది, దానికోసం మాత్రమే మాట్లాడుతూ రావడం జరిగింది. ఈ సిచ్యువేషన్లోనే మేము నిజామాబాద్లో కూడా ఒక పెద్ద గుడి కట్టడం జరిగింది. నిజామాబాద్లో పెద్దమ్మ తల్లి గుడి కట్టడం జరిగింది. ఆ తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అంటే మేము మా లైఫ్ నార్మల్గా బ్రతుకుతూ పోయినాం. ఎక్కడ కూడా మేము ఇద్దరం దేవుడు, ఇది భక్తి, పూజలు ఇదంతా జీరో. మా ఇద్దరికి చాలా జీరో థింగ్. అసలు మేము ఎప్పుడు కూడా ఒక గుడిలోకి వెళ్ళాము కూడా మాకు ఈ గుడి కడతాను అనుకోలేదు. లేదు. మేము అసలు ఇది ఏది లేదు మా మైండ్ లో. సో ఆల్ ఆఫ్ సడన్ అమ్మవారు ఆ ఆదేశాలు మాకు నమ్మడానికి కూడా మేము కొన్ని results. ప్లేసెస్ కి వెళ్ళడం జరిగింది. అంటే ఫస్ట్ నమ్మలేదు, తను నమ్మలేదు అసలు దేవుడు. ఏ ప్లేసెస్ కి వెళ్ళారమ్మా? చెప్తున్నాను, మేము ఫస్ట్ మొత్తం స్టోరీ చెప్పాలి కదా. చెప్పండి, పర్లేదు. సో ఫస్ట్ మేము నమ్మలేదు. అమ్మవారు మాకు చెప్తూ ఉంటుంటే అసలు కార్యం ఏంటిది అని మేము పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. చావు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. కానీ మాకు అమ్మవారు చెప్పింది, చూపించింది. ఓ, ఒక చావు చూడగలిగినము. ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వడం ఎవరైనా చెప్పగలుగుతారా? ఎప్పుడు అవుతుందో చెప్పలేము. కానీ మాకు అంటే ఒక వయసులో అవుతారని చెప్తారు, కానీ ప్రజెంట్ ఎప్పుడు అవుతారో చెప్పగలరా? మా జీవితంలో జరిగింది. చెప్తారా? 2 సంఘటనలు ఎలా జరిగింది చెప్తారా మాకు? ఖచ్చితంగా చెప్పండి. సో మాకు చిన్నమ్మ గుడి కార్యము ఇచ్చే ముందే, అంటే ఫస్ట్ మేము అమ్మవారి గుడి కట్టడం జరిగింది నిజామాబాద్ లో. ఇక్కడ ఇప్పుడు నేను లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ జరిగిన హేమలాంబ సరే సరే చెప్పండి. ఓకే రేణుక ఎల్లమ్మ గుడి కట్టడం జరిగింది, హేమలాంబ గుడి. సో ఆ గుడికి ముందే మాకు అమ్మవారు ఒక కార్యం ఇచ్చే ముందే ఒక మాట చెప్పిండ్రు, నేనిచ్చే కార్యంలో ఎట్లాంటి ఆటంకం వచ్చినా ఏమొచ్చినా, అంటే ఈ మనుషులు సృష్టించుకున్న నియమాలు, నిబంధనలు, పద్ధతులు ఏవైనా ఉండని, ఏవి పాటించొద్దు. కేవలం ఆ క్రియా శక్తికి మాత్రమే జరగాలి, అది నేనిచ్చిన దాంట్లోనే జరగాలి అని చెప్పడం జరిగింది. సో బిలీవ్ చేయకపోతే ఈ ప్రతిష్ట జరిగే టయానికి మాకు సంబంధించిన ఇంట్లో వాళ్ళే, అంటే తన నుంచి ఒకరు చనిపోతారు, నా నుంచి సృష్టి వస్తుంది. అంటే అమ్మాయి మెచ్యూర్ అవుతారు. ఏ అమ్మాయి మెచ్యూర్ అవుతుంది చెప్పారు? ఏ మనిషి చచ్చిపోతే చెప్పారా? మా మనిషి చనిపోతే మీ ఇంట్లో ఒక శవం ఉంటది. ఓకే, అది పర్టికులర్ ఈ మనిషి అని చెప్పలేదు. ఓకే, సృష్టి వస్తుంది, కార్యాన్ని మాత్రం ఆపొద్దు. అది దాటి మీరిద్దరు చేయాల్సిందే. చెప్పిందంటే క్లియర్ గా మాకు చెప్పిన అమ్మవారు, ఇవన్నీ కూడా ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో, ఇవన్నీ ఏవైతే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయో, ఆడపిల్ల పీరియడ్స్ ఉంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నిటి గురించి కూడా ఇవన్నీ వదిలిపెడితేనే ఈ కార్యంలోకి నువ్వు రా, లేకపోతే ఈ కార్యం మీరు చేయకూడదని చెప్పింది క్లియర్గా. ఒకవేళ ఇది మీరు ఒప్పుకొని ముందుకు వస్తే మీకే నేను చూపిస్తా. ఒక రోజు, ఒక 2 నెలల ముందు చెప్పింది మాకు,
2 నెలల ముందు చెప్పిన తర్వాత మేము అనుకున్నాం అసలు జరుగుతుందా ఇది అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము విగ్రహ ప్రతిష్ట పనులన్నీ చేసేసినాం. విగ్రహ ప్రతిష్ట 5 రోజుల పూజ ఉంటది, 4 రోజులు కార్యం అంతా జరిగిపోయింది. రేపు పొద్దున విగ్రహ ప్రతిష్ట చేయాలి, అమ్మవారిని కూర్చోబెట్టాలి, ప్రతిష్ట చేసి ప్రాణ ప్రతిష్ట చేయాలి. చేయాలి. సో అంతకు ముందు రోజు రాత్రి అంతకు ముందు రోజు నైట్ మా బాబాయ్ ఒక ఆయన చనిపోయాడు. ఓకే. ఆయన శవం అలా ఉంది. పొద్దున 3 గంటలకు వచ్చి నేను విగ్రహ ప్రతిష్ట చేసిన, ఎందుకంటే అమ్మ చెప్పింది నేను చేసిన. ఆ తర్వాత నేను అర్థమైంది ఇన్ని అక్కడ. గుళ్ళు, ఇంత పెద్ద గుడి కట్టినాం, ఇంత పెద్ద చేయకూడదు కదా అలా. సో అదే చెప్తున్నా కదా, మీకు. మాకు ఈ ఇచ్చిన శాస్త్రాలు ఆదేశమే అది. ఇవన్నీ కూడా అది మనిషి మాకు సృష్టించింది. మనుషుల చావెందుకు తప్పు? సృష్టించింది. చావు ఎక్కడ చచ్చిన వాళ్ళు తప్పు? దేవుడితో సమానము. చావేం చావేం తప్పు లేదు కదా. చావు ఎందుకు తప్పు అవుతుంది? తప్పని నేను అనట్లేదు, ఒక మైల్లా చూస్తా ఉంటారు. ఎందుకు మైల? ఎందుకు పూర్వీకుల గురించి కానీ మనం కొన్ని స్టోరీస్ దేని చూస్తా గురించి మైల? ఉంటే ఇప్పుడు క్వశ్చన్ ఒకటి, అంటే మీకు తెలిసింది చెప్పండి పర్లేదు, 100%. మీకు అర్థమైంది, నాకు తెలిసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు మనం పూర్వీకుల్లో చూసినప్పుడు ఒక మైల్ లాగా పెట్టుకునేవాళ్ళు, ఒక పట్టింపు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ క్రాస్ చేసి వెళ్తున్నారు కదా మీరు. అండ్ ఇప్పుడు అమ్మవారిని మనం ప్రశంసించాలంటే అయ్యగారులు ఉండాలి, ప్రతి యోగం చేయాలి, ప్రతిదీ మనం అన్ని చేసుకున్నాలి. ఎవరో చేశారు మీకు అలా? పంతులు గారు చేశారు. ఇది చెప్పిన తర్వాత చేశారా? చెప్పి ఒప్పుకున్నారా? తెలుసు. ఓకే. మాకు అమ్మవారు సో ఇచ్చిన ఇక్కడ విషయం ఆదేశం. అండ్ వాళ్ళని ఒకటి, మేము ఎక్కడ వెతికి తీసుకురాలి, మేము మేము వాళ్ళని ఎవరికీ క్లియర్ గా చెప్పలేదు. చెప్తున్నాం. నేనండి, మేము ఎవరిని ఇక్కడ ఏది అబద్ధం చెప్పి చేసే పనులు ఏవి లేవు ఇక్కడ. మాకు జరిగినది మాకు 2 నెలల ముందు ఆమె చెప్పిందంటే ఆ కార్యం చేయాలా, లేకపోతే నేను చావు పట్టింపులు పట్టుకొని తిరగాల? నాకు చెప్పిన అమ్మవారు చెప్పిన కార్యం నేను చేయాలి కదా. అంటే నేను నమ్మడానికి రీజన్ కళ్ళ ముందు కనపడుతుంది చావు. కదా. ఎప్పుడో 2 నెలల ముందు మేము మర్చిపోయినాం కూడా ఆ విషయం. ఆల్ ఆఫ్ సడన్ అప్పుడు జరిగినప్పుడు మాకు క్లిక్ అయింది. కరెక్టే కదా. సార్ ఫస్ట్ మీకు అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పారు, మీరు ఎలా నమ్మారు? మీరు మైపాల్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరు నమ్మరు, నమ్ము. మీరు ఎలా నమ్మారు మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత మీరు చెప్పండి. సో ఇదే తనకు ఏం గుర్తుంటది? మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, చెప్పేదాకా తనకు నాకు అమ్మవారిని పెట్టడానికి స్టార్ట్ చేశారు. 1 డే బిఫోర్ ఆఫ్టర్ జరిగింది కదా అదంతా. సో సో ఫస్ట్ మీరు ఈ ఎలా నమ్మారు? కార్యంకి ఫస్ట్ ముందు మమ్మల్ని కొన్ని ప్లేసెస్ కి పంపించడం జరిగింది. Okay. లైక్ ఇప్పుడు హిమాలయాస్ లోకి వెళ్ళినాం, మేము కామాఖ్య వెళ్ళినాము, కొన్ని డిఫరెంట్ ప్లేసెస్. అంటే మేము పర్టికులర్ ఆ గుళ్ళకి వెళ్ళలేదు. మాకు అమ్మవారు అక్కడ ఉన్న గుళ్ళకి వెళ్ళి పూజలు చేయండి, ఈ కార్యం చేయండి, ఆ కార్యం చేయండి అని చెప్పలేదు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో మాకు చూపించడానికి తీసుకెళ్ళి. కామాఖ్యలో మీరు అన్నట్టు నాకు ఒక డౌట్, ఫస్ట్ ఇదే మాట్లాడుకుందాం. కామాఖ్యలో మీరు రీల్స్లో ఒక విషయం చెప్పారు కదా, పీరియడ్స్ వచ్చినా రావచ్చు వెళ్ళవచ్చు అని చెప్పారు మీరు కూడా. సో కామాఖ్యలో అమ్మవారికి ఒక నెలలో 3 రోజులు మొత్తం క్లోజ్ చేస్తారు, వైట్ క్లాత్లో క్లోజ్ చేసి ఎవరిని రానీరు, పూజలు చేయరు. సో మీరు ఎలా మీ వీడియో కూడా విన్నా నేను పూర్తిగా, దాంట్లో చెప్పటం గర్భగుడిలోకి వెళ్ళాను, పూజించానని చెప్తున్నారు. ఎలా మరి అక్కడున్న టెంపుల్లో, అస్సాంలో జరుగుతున్న టెంపుల్లో అంత పుణ్యక్షేత్రంలో భావిస్తారు మనకి కూడా. అంత పుణ్యక్షేత్రంలో తప్పని మీరు ఎలా భావిస్తారు? మీరు నేను పుణ్యక్షేత్రంలో తప్పని ఎక్కడ అన్నాను? ఇప్పుడు పీరియడ్స్ రాని వాళ్ళు, మీరు అన్నది ఏంటి, పీరియడ్స్ వచ్చిన వాళ్ళు టెంపుల్లోకి ఎందుకు ఎలా చేయరు, ఎందుకు రాకూడదు అంటే 100%. అక్కడ వెళ్తుంటే తప్పే కదా, మీరు భావించింది తప్పే కదా. అక్కడికి కాదు. అక్కడెక్కడ తప్పే లేదు. అక్కడ తప్పు లేదు కదా, మీకు తప్పు అర్థం ఎవరు కావట్లేదు. రానివ్వరు కదా పీరియడ్స్ వచ్చిన వాళ్ళు అక్కడ. పీరియడ్స్ వచ్చిన రానివని ఎవరు ఎవరు చెప్పారు? చెప్పారు అక్కడ రానియరు? అది అమ్మవారికి ఆ 3 days పోనివ్వనప్పుడు ఒక్కటేసారి సంవత్సరంలో ఒక్కటేసారి నెల నెలకు జరగదు అక్కడ పూజ. సంవత్సరంలో ఒక్కటేసారి మనం తెలుసుకోండి కరెక్ట్ గా. ఎవరైతే ఈ మూర్ఖులు మాట్లాడుతున్నారో ఫస్ట్ తెలుసుకోండి, అమ్మవారికి అది ఒక పూజలాగా వాళ్ళు పెట్టుకున్న రిచువల్స్. అది ఒక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే. ఎందుకు నెల నెలకు ఉండదు అక్కడ. చెప్పండి మీరు, ఎందుకు పెట్టుకున్నారు ఒక్క సంవత్సరం 3 వాళ్ళు పెట్టుకున్న రిచువల్స్ అంతా వాళ్ళంతా మళ్ళీ ఒక ఉత్సవం లెక్క చేస్తారు. అది చాలా అక్కడ పెద్దగా. కనుక్కోండి. ఓకే. జూన్ లో జరుగుతుంది, జూన్ లో జరుగుతుంది. 23rd 26th మధ్యలో జరుగుతుంది. ఈ 2 months లో ఏదో జూన్ లో ఒక ఉత్సవం లాగా చేస్తారు దాన్ని కూడా వాళ్ళు. చాలా ఆ కార్యాన్ని మొత్తం గుడి అంతా కలర్లు వేసుకొని క్లీన్ చేసి మొత్తం పెయింట్లు వేసుకొని ఒక పెద్ద ఉత్సవం లెక్క చేస్తారు దాన్ని. ఓకే. వాళ్ళ పూర్వం నుంచి ఎటువంటి దానికి ఆచారం ఉందో నాకు తెలియదు, కానీ దాన్ని ఆ పీరియడ్స్ వచ్చినదే పెద్ద ఉత్సవం చేస్తారు. ఇక ఎలా తప్పు అంటారు దాన్ని? తప్పని అనట్లేదు. మీరు అడిగిన ప్రశ్న, ఆ 3 రోజులు ఆ 3 రోజులు అమ్మవారు ఇబ్బంది పడుతూ సో జరుగుతూ ఉంటాయి కాబట్టి రాకూడదని చెప్తారు. కరెక్ట్ క్వశ్చన్ మీరు అడిగింది. నేను చెప్పింది కూడా అదే, పీరియడ్స్ తప్పు కాదు. తప్పని మన ఎవరు అనలేదు. పూర్వీకులైనా శాస్త్రమైనా చెప్పింది ఏంది, అమ్మాయి ఆ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, తనకి విశ్రాంతి అవసరం. అవును. అక్కడ నిదర్శనం అమ్మనే చూపిస్తుంది ఒక శక్తి రూపంలో. నేను కూడా ప్రతి నెల అంటే నాకు కూడా పీరియడ్స్ ఉన్నాయి అని అమ్మవారు చెప్తుంది అక్కడ. అవును. కానీ అమ్మవారు అది చెప్తూ ఏం చెప్తుంది, పీరియడ్స్ తప్పు కాదు, ప్రతి స్త్రీకి ఆ టైంలో రెస్ట్ అనేది అవసరం. అది చూపించడమే వాళ్ళ ప్రక్రియ. అవును. అక్కడ వాళ్ళు 3 రోజులు గుడి ముయ్యడానికి కారణము ఈ పీరియడ్స్ తప్పు కాదు, ఈ టైంలో స్త్రీకి
రెస్ట్ అవసరము. ఓకే, నేను ఒక క్వశ్చన్, ఆ. నేను అడిగింది కూడా పీరియడ్స్ తప్ప నేను అనలేదండి. ఆ, నెలసరి వస్తూనే ఉంటది, అది ఉంటేనే జీవనం అనేది 100. మనకి చివరగా అది మనిషి అదే పుట్టుకనే అదే ఆ. పుట్టుక వస్తా ఉంటది, కరెక్ట్. ఓకే, నేను తప్పని అసలు ఎవరు అనరు, తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మాట తప్పని ఎవరు అనరు. అంటున్నారు కదా, కొన్ని వందల మంది నాకు మెసేజ్ చేస్తున్నారు తప్పు అని ఓకే. అంటున్నారు. తప్పని ఎలా అంటున్నారంటే, నేను కూడా అడిగాను ఆ. తప్పు ఎందుకని అని అడిగితే, నేను కూడా అడిగాను వచ్చేటప్పుడు, తప్పని ఎందుకు అంటున్నారంటే 3 days కూడా రెస్ట్ కోసం ఆ, విన్నాను, చాలా మంది రెస్ట్ కోసం. ఉమ్. సో అమ్మవారికి కూడా నీట్ గా, ఇప్పుడు మనం ఒకటి ఉన్నదండి, ఒక పువ్వు ఉన్నది, కింద బండి పువ్వు తీసుకుపోయి మనం గుళ్ళో పెడతామా? ఎందుకు పెట్టదు? ఎందుకు పెట్టదు? అన్ని కదా. పూలు మీకు తెలుసా చెట్టు నుంచే తెంపి తెస్తున్నారు, మన మీకు తెలుసా? చెట్టు ముందుల గురించి కదండి, మన మీరు కళ్ళ చూసిన- ముందులో జరిగిందా అని ఒక మనం రైతు, పెడతామా, ఒక పెట్టమా? నిమిషం, ఒక రైతు ఉమ్, తెంపేటప్పుడు పువ్వు కింద పడిన తీసి లోపల వేయకుంటుంటాడా? ఉమ్, పువ్వులు మాల అల్లే వాళ్ళు అవును. స్నానం చేసుకొని స్నానం చేసుకొని చాలా ఏం చేసుకోరు కదా పరిశుభ్రంగా వాళ్ళు? ఉండి చేస్తారా? తప్పు. స్నానం చేయకుండా మాలలు కడతారు, ఆ, అన్ని కింద పడేసి. చేస్తారు మరి. అండ్ ఎవరికి? ఇంకొక ఏ, మా విషయం, దగ్గర నేను చూసిన విధానం వినండి. అండి, నేను చెప్తున్నాండి, ఆ. మా దగ్గర మా ఇంట్లో గురించి చెప్తున్నా, ఉమ్, మా చెట్టుకున్న పూలు తెంపుకొని వస్తాం మేము, ఆ, కింద పడితే పూలు పక్కన పెట్టినా అంటారు. అరే, ఎందుకు ఇంటిది మమ్మీ కాదు. అంటే చెప్తా, ఆ, కింద పడిన పూలు దేవుడికి ఆ. అట్టు వదిలేయడమే కానీ ఆ. దేవుడి దగ్గర పెట్టకూడదు, పాపం అని చెప్తారు కదా. అసలు ఆ రకంగా చూస్తే చెట్టు నుంచి పువ్వే తెంపొద్దు, ఉమ్, అది మహాపాపం. ఓకే. ఎందుకంటే దేవుడు దాని సహజ గుణం దానికి సంబంధించి దానికే ఓకే, కింద ఉంచమని పడేసి చెప్పిండు. పూలు పెట్టొచ్చు. ఎందుకు పెట్టకూడదు? ఓకే. మీకు తెలుసా, ఆ. ఎక్కడైనా మనం ఇన్ని గుళ్ళలో ఎక్కడైనా ఇప్పుడు ఈ శాస్త్రాలు గుళ్ళో అన్ని వేస్తున్నా పనికిరాని కానీ మూఢనమ్మకాలే మేము ఇది మాట్లాడేది. నమ్మకము. ఆ. ఏ దేవుడు మేము చెప్పిండు? చెప్పేది కూడా అదే, మాకు అమ్మవారు ఇక్కడ ఈ కార్యం చేపిస్తుందని నిజం కోసం, నిజం బయటికి సరే, తీసుకురావడం. నేను ఒప్పుకుంటా ఈ విషయాన్ని. ఎప్పుడో ఇవన్నీ తెలుసా, కూడా అంతే కదా. ఆ దేవుడు ఎందుకు మాట్లాడాడు? ప్రతి చోట విగ్రహాలు ఉంటాయి, కానీ ఆ విగ్రహం కళ్ళు తెరిచి చూడదు, నోరిప్పి మాట్లాడదు. ఎందుకని? నిజంగా దేవుడు నిజం మాట్లాడితే మనిషి అనేవాడు తట్టుకోలేడు. తట్టుకోగలుగుతాడా? దేవుడు ఎప్పుడైనా నైవేద్యం తినేటప్పుడు చూడగలుగుతామా? చూడలేము. మనిషి దేవుడు అనే నిజాన్ని తట్టుకోలేడు కాబట్టి భయం అనేది ఇంకా ఉంది మనిషిలో. అర్థమవుతుందా? ఆ భయం అనేది ఏ రకంగా ఉందంటే, మీరు ఎంత డబ్బైనా సంపాదించండి, ఏమైనా చేయండి, మీకు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, ఏ ఇబ్బంది కలిగినా, అది ఆరోగ్యం ఉండండి, ఇంట్లో ఉండండి, డబ్బు విధంగా ఉండండి, బయట ఉండండి, రాజకీయం ఉండండి, వ్యాపారం ఏదైనా ఉండని అండి, ఉమ్, ఆ సమస్య వచ్చినప్పుడు మన వాళ్ళకి, మన తల్లిదండ్రులకు చెప్పుకున్నా, పిల్లలకి చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకున్నా, లాస్ట్లో కళ్ళు మూసుకొని గుండె మీద చేసుకొని ఎవరిని తలుచుకుంటాం? ఆ దేవుణ్ణే కదా తలిసేది. అంటే మనకి కూడా తెలుసు, మనిషి కూడా చెయ్యలేంది, మనిషి కూడా ఇవ్వలేంది, అసాధ్యమైనది ఆ దేవుడు మాత్రమే, ఆ శక్తి మాత్రమే దారి చూపించగలదు అని. ఓకే. అందరూ అనుకుంటూనే ఉంటారు, పూర్వీకులు కూడా చెప్తుంటారు, మన వల్ల కాంతి దేవుడు. ఇప్పుడు మన ఊరికి ఏమైనా నష్టం జరుగుతుంది, దేవుడికి మనం పెద్దగా జాతర చేసుకుని ఆ జాతర చేసిన తర్వాత దేవుడు మనకి తొలగించడం కూడా చూస్తూనే ఉంటాం, మన పూర్వీకుల నుంచి అన్ని చూస్తూనే ఉంటాం. కానీ ఎలా ఉందంటే, నిన్న వీడియో చూసానండి, నిన్న వీడియో గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్ అయితే ఈ టాపిక్. చెప్పండి. నిన్న వీడియో చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ తప్పు కాదు, అందరికి తెలుసు తప్పే కాదు, అందరికి తెలుసు. కానీ అలా వచ్చినప్పుడు గుడిలోకి రాకూడదని చాలా మంది అంటా ఉంటారు. ఇప్పుడు మీకు ఒక నిదర్శనం చెప్తాను, కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటది, తెలుసు కదా. లేడీస్ ఎందుకు రానివ్వరు అక్కడికి? ఎందుకు రానివ్వరు తెలియదా మీకు? చెప్పండి, మీరు చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్పండి. ఒకప్పుడు ఆ గుడికి ఇప్పుడు వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది ఉంటుంది, అంతేనా? అంతే. ఒక ఇబ్బంది, అంతే కదా. ఇంత అక్కడికి చిన్న పిల్లలు travel కూడా వెళ్తున్నారు కదండి, చేయాలంటే- చిన్న పిల్లలు, లేడీస్, ఇంత పిల్లలు కూడా వెళ్తారు కదా. అదేనండి నేను అంటుంది. ఈ పీరియడ్స్ అనేది, సరే మీరే అన్నట్టుగా అయ్యప్ప ఎవరికి పుట్టిండని అంటారు? ఉమ్. సరే, ఒక నిమిషం చెప్పండి, నాకు ఎవరికి అసలు పుట్టిండని ఇప్పుడు అంటారు? పుణ్యక్షేత్రంలో చూస్తారండి. నేను అదే కాదు, ఆ నేను topic అడిగింది అన్నా. ఫస్ట్ అయ్యప్ప ఆ, అనేది శివపార్వతులకు ఇప్పుడు శివ పుట్టారు. పార్వతులకి పుట్టిన బిడ్డ. ఉమ్, అంటే అమ్మ గర్భంలోంచే వచ్చింది అవును. కదా. అమ్మ బిడ్డనే కదా, ఒక తల్లి బిడ్డనే కదా. అవును. అట్లాంటప్పుడు అక్కడికి ఒకరిని స్త్రీని రానివ్వట్లేదు అంటే ఉమ్, అక్కడ ఎక్కడ శాస్త్రము అయ్యప్ప దగ్గరికి రావద్దు అని కాదు, ఉమ్, దాని వెనుక కూడా వేరే కారణాలు ఉండొచ్చు. ఓకే. అక్కడ ఒకప్పుడు దాన్ని మీరు తెలుసుకున్నారా కారణాలు ఏమన్నా? మేము దాంట్లో అంత దాకా పోలేదు, కానీ నాకు అనిపించినంత వరకు ఉమ్, ఉమ్, ఒకప్పుడు మనిషి వెళ్ళాలి అంటే అక్కడికి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి, అవును. ఎక్కడో అడవిలో ఉంటుంది. అది నాకు ఆ గుడి గురించి అయితే ఎక్కువ తెలియదు, ఆ అడవిలో ఎక్కడో ఉంటుంది. ఒక అమ్మాయికి అన్ని విధాల సౌకర్యాలు ఉండాలి అని అంటే ఉమ్, అన్ని విధాల సౌకర్యాలు ఉన్నప్పుడే ట్రావెల్ చేయగలరు, అవును. అవునా కదా? అవును. మైట్ బి అదొక రిస్ట్రిక్షన్ అయ్యింది. ఓకే, ఇప్పుడైతే అన్ని ఉన్నాయి కదా, ఉన్నాయి. కరెక్ట్ కదా, అన్ని ఉన్నాయి కదా. గత సంవత్సరం అట్లా ఒక 2 years బ్యాక్ అనుకుందాం మనం, ఆ ఎప్సోన్ టెంపుల్ లోకి లేడీస్ నిల్వ చేయాలని పెద్ద ఘర్షణ జరిగింది, మీకు తెలుసో తెలియదు? జరిగినది, కోర్టు ఆర్డర్ చేసింది, వెళ్ళవచ్చు అని చెప్పింది, రానిట్లేవు కదా. రానిట్లేదు. అది వాళ్ళ ఇప్పుడు మూర్ఖత్వం. ఏమంటున్నామంటే, మేము
అక్కడ దాన్ని కాంట్రవర్సీ చేయడం కాదు, కాంట్రవర్సీ కాదు, జస్ట్ అడుగుతాను. నేను ఒక విషయం చెప్తున్నా, కోర్టు చెప్పింది అక్కడ వాళ్ళ సిద్ధాంతాలు. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక 100 మంది అడ్డం నిలబడితే ఒక 10 మంది ఆడపిల్లలు పంపించగలుగుతామా? పంపించలేము. సో ఇక్కడ జరుగుతున్నది కూడా అదే, పోవడానికి రెడీ ఉన్నప్పుడు పంపించలేదు అక్కడ. ఇట్లనే ఇప్పుడు ఎక్కడ ఏ శాస్త్రంలో ఆడపిల్ల తక్కువ అని ఇక్కడ చెప్తున్నా, ఎక్కడ తక్కువ తప్పైతే లేదు కదా. ఎందుకు పంపించట్లేదు? అప్పుడు ఇది మనిషి సృష్టించుకుందే కదా ఈ సో నిబంధన. ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది పెట్టుకున్నా ఏది చేసినా మనం చేసుకున్నదే, మనం పెట్టుకున్న ఆచారాలే ఇవన్నీ. ఏది కూడా దేవుడు చెప్పలే ఇది తీయొద్దు, ఇది తినొద్దు, ఇది తాగొద్దు, ఇవన్నీ ఏది లేదు. సృష్టిలో ఇచ్చినది ప్రతి ఒక్కటి మనుషుల కోసం ఇచ్చినదే. దేవుడు తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ నాకు పెట్టమని నాకు చెప్పట్లేదు. దేవుడు ఎక్కడ డబ్బులు అడగట్లేదు గుళ్ళల్లో. మేము అందుకోసం చెప్తుంటాం, గుళ్ళో మీరు ఇక్కడ ఏదైనా డబ్బులు వేద్దాం అనుకుంటారో తీసుకెళ్ళి లేని వాళ్ళకి సహాయం చేయమని చెప్తుంటాం. గుళ్ళల్లో ఒక ప్రతి మనిషి ఒక కార్యం కోసం పుడతారండి. మేమిద్దరం ఈ కార్యం కోసం పుట్టినాం అనుకుంటున్నాం. ఈ కార్యాన్ని నడపడానికి అమ్మ మాకు శక్తినిచ్చింది. ఈ ఆలయంలో ఒక్క డబ్బులు కూడా మేము ఎక్కడ తీసుకోమో, ఒక్క డొనేషన్ తీసుకోవాలి ఈ గుడి కట్టడానికి. స్వద్దాగా మాకు అమ్మ ఈ కార్యం కోసం మాకు ఈ డబ్బులు ఇచ్చింది. ఇన్ని రోజులు మేము ఎంజాయ్ చేసినాం, ఈ టైం వచ్చింది మేము ఇక్కడ పెట్టినాం. ఇక్కడ ఏది జరిగినా మా కష్టం కూడా అన్నారు. అమ్మ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆమెకే ఇస్తున్నాం. శాశ్వతమైనది వాళ్ళు, శాశ్వతం మనం కాదు. సో ఈ కార్యం కోసం మేమిద్దరం పుట్టినాం అనుకుంటున్నాం. ఈ కార్యం చేస్తాం. ఈ కార్యంలో కూడా మాకు అమ్మ ఇచ్చిన కార్యం నిజాన్ని బయటికి తీసుకురావడమే మాకు అమ్మ ఇచ్చిన కార్యం. అదే విషయంలో నిన్న ఫస్ట్ వీడియో పెట్టినాం. ఇంకా కంటిన్యూషన్గా ఏవైతే మనలో ఉన్న మూఢనమ్మకాలు ఉన్నాయో, చావని, పుట్టుకని, సృష్టి అని, ఇవన్నిటి మీద కూడా వీడియోలు పెడతాం మేము. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఆగేది లేదు ఎక్కడ. మొదటిది మేము శక్తితోటే మొదలు పెట్టాలనుకున్నాము. ఆ శక్తి గురించే నిన్న స్టార్ట్ చేసినాం. రెండోది కూడా మళ్ళీ ఒక 2-3 డేస్లో ఇంకొక వీడియో వస్తుంది. దాని ప్రకారంగా మేము ముందుకు పోయేది, వెనక పోయి ఆగేది ఏం లేదు. ఈ శాస్త్రాలు మనం ఎక్కడైతే ఆపుతున్నాయో అవిటిని మేము బద్దలు కొట్టడమే మా పని. ఈ శాస్త్రం అనే పేరు మూఢనమ్మకాలు పెట్టి ఇప్పుడు ఆడపిల్లలకు ఇప్పుడు ఈ శాస్త్రం తీసుకొచ్చారు. మీకు సింపుల్ గా ఒక విషయం చెప్తా. ఇందులో నా చెల్లెళ్ళు బాధపడ్డారు, నా అక్కలు బాధపడ్డారు, ఇందులో నా కోడళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ పిల్లకి ఇంట్లో పూజలు ఉంటాయి. ఆ పూజలు ఉన్న సమయంలో మన తల్లిదండ్రులకు సమాజంలో జరిగే చూసి ఆ పూజ దగ్గర అమ్మాయి వస్తే మళ్ళీ ఎవడో ఒకటి ఏమన్నా అంటారు అని చెప్పి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి అమ్మాయికి వేస్తున్నారు. ఆ అమ్మాయికి టాబ్లెట్ వేయడం వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. హార్మోనల్ చేంజెస్ వచ్చి తర్వాత పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అమ్మాయికి. ఆ రావడంతో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి, ప్లస్ ఆ పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దీని మూర్ఖత్వానికి ఎవడు కారణం? తల్లిదండ్రులా లేకపోతే ఈ సమాజమా? ఈ సమాజంలో చెప్పే ఏదైతే శాస్త్రాలా? ఎవడు దీనికి ప్రాబ్లం? ఇప్పుడు అమ్మాయి సఫర్ అవుతుంది, ఈ అమ్మాయి సఫర్ అయ్యేదానికి ఎవడు బాధ్యత? ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళై పిల్లలు పుట్టకపోతే మళ్ళీ ఇదే సమాజము, చుట్టాలు, గొడ్రాలు, పిల్లలు పుట్టట్లేదు. పెళ్లి ఎందుకు చేస్తాం? ఇన్ని క్వశ్చన్స్. ఈ సృష్టి కార్యానికి కోసమే కదా. ఇప్పుడు రేపు పొద్దున్న పెళ్లి చేసేటప్పుడు ఆ పిల్లకి పీరియడ్స్ ఉన్నాయనుకో, అక్కడ ఆ పిల్లకి టాబ్లెట్ తీసుకొచ్చి పెళ్లి చేసేస్తున్నారు. చేయడం వల్ల ఆ పిల్లకి హార్మోనల్ చేంజెస్ వచ్చి పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ సృష్టి కార్యాన్ని ఆపుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనిషి పుట్టుకని ఆపుతున్నాం మనం. ఈ కార్యాన్ని తప్ప అనేటోడు మనిషి పుట్టుకని ఆపుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పే శాస్త్రాల వల్ల, సమాజంలో చూసే పనుల వల్ల ఇంట్లో తల్లిదండ్రులు దాన్ని తట్టుకోలేక తీసుకొచ్చి ఆ ఆడపిల్లల టాబ్లెట్ వేసి మనిషి పుట్టుకని ఆపుతున్నాం. ఇది చాలా పెద్ద పాపం, మహాపాపం చేస్తున్నారు. అంటే పూర్వీకులకు తెలియదంటారా? పూర్వీకుల గురించే కూడా చెప్తున్నాం మేము. ఒకటండి, పూర్వీకులు ఏం చేసినా కూడా సైన్స్ అప్పట్లో ఏం చేస్తారు ఎవరికి తెలియదు. సైన్స్ అప్పుడు ఇప్పుడు కూడా సైన్స్ అంటున్నారు దాన్ని. అప్పుడు సైన్స్ ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా చదువుకోలేదు. సో ఇప్పుడు చేసేయని అప్పుడే చేసేసారు ఆల్మోస్ట్. సో వాళ్ళకి ఏది ఆలోచన లేకుండా, ఏది రాకుండా ఇలా చెప్పారంటారా? తప్పు పడుతున్నారు మీరు? వాళ్ళ ఆలోచన తప్పు పడుతున్నారు. తప్పు పడట్లేదు. మరి మీరు అన్నారు కదా, ఇక్కడ విషయం చెప్తా, నేను అది కూడా సమాధానం మేము చెప్తాం. అదే చెప్తా. ఇప్పుడు పూర్వం ఏం జరిగేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేది, పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేది. దాంట్లో 100 మంది దాకా ఉంటుండే మినిమం గా. సో జరిగినది ఏంటంటే, అక్కడ ఆడపిల్లకు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది ఎట్లా ఉంటది అనేది మీరు మీ చెల్లెల్ని అడగవచ్చు, మీ అమ్మ వాళ్ళని కూడా అడగవచ్చు మీరు. సో ఇక్కడ జరిగేటప్పుడు విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ వాళ్ళందరికీ పీరియడ్స్ వచ్చినప్పుడు 5 రోజులు చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆమెకు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఆమెకి ఎట్లనైనా లీవ్ ఇవ్వాలి. సో పూర్వం ఏమైందంటే, పెద్దవాళ్ళు చదువుకోలే, కొంచెం మూర్ఖంగా ఆలోచించేటోళ్ళు మగవాళ్ళు. లేదా అట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి కుటుంబంలో పని జరగాలి. సో మెడికల్ గా కూడా చాలా వీక్ ఉన్నాం అప్పట్లో. క్లాత్స్ తోటే మెయింటైన్ చేసేటోళ్ళు. సో అది ఏమైతే వచ్చినప్పుడు దాన్ని ఇంకోటి ఇన్ఫెక్ట్ కాకుండా, ఇంకోటి ఏంటంటే దేవుడి పేరు చెప్తే భయపడుతుండే. అది ఎవరైనా సరే ఇప్పటికి కూడా మనం దేవుడి పేరు చెప్తే భయపడతాం. సో అక్కడ జరిగినది ఏంటంటే, వాళ్ళకు ఆ దేవుడి పేరు చెప్పడం తోటి ఆ భయాన్ని అక్కడ పెట్టడానికి దేవుడి పేరు చెప్పడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఒక 5 రోజులు సమయం ఇచ్చేటోళ్ళు, ప్రశాంతంగా ఆమెకు రెస్ట్ ఇచ్చేటోళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, దాన్ని ఒక మూఢనమ్మకం కింద తీసుకొచ్చి అదే ఆచారం అని చెప్పి
పెళ్లిళ్ళు పూజలు చేయకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు అనేది ఒక ఆచారం తీసుకొచ్చింది. సో విషయం చెప్పాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు పెళ్లిళ్ళు చేసి ఆ టాబ్లెట్లు వేస్తున్నాము, అదే రోజు పూజ మీద అమ్మాయి కూర్చుంటది, అదే రోజు ఆమె పీరియడ్స్ ఉంటాయి, మరి ఆపిన పీరియడ్స్ లోపలనే ఉన్నాయి కదా, అదే రోజు ఆ పీరియడ్స్ ఉన్నాయి లోపలనే ఉంది కదా, మరి అది తప్పు కాదా? ఓకే, అది తప్పు కాదా? సరే And, మీరు ఇంకొక విషయం. చెప్పండి. పూర్వీకులు తప్పుగా పెట్టిండ్రా అని అడిగిండ్రు కదా, వాళ్ళు పెట్టడానికి ఇంకో కారణాలు కూడా ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడంటే మనము ట్యాప్ ఇప్పంగానే నీళ్ళు వస్తాయి. ఒక పూజ చేయాలన్నా, శుభ్రం చేయాలన్నా, ఇప్పుడు మనకి ఫ్లోర్ టక్కన చీపిడితో ఊడ్చేసి మాపేసేసి, లేదా ఈజీ ప్రాసెస్ ఉంది మనకి ఈ జనరేషన్. కానీ ఒకప్పుడు మనకు అన్ని మట్టి ఫ్లోరు అలకాలే చెయ్యాలి. మా బయటి నుంచి బావిలోంచి నీళ్ళు తోడుకొని ఎంతో దూరం నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా అమ్మాయికి కష్టమా కాదా? ఆ టైం కష్టమే కదా. అది కష్టం. ఆ టైంలో ఆ అమ్మాయికి చాలా హెవీ బర్డెన్ అయిపోతుంది. ఒక పక్క బ్లీడ్ అయితూ నీళ్లు చేదాలన్నా కడుపులో నొప్పి, దాన్ని అంత దూరం నుంచి మోసుకురావాలి, ఇల్లు అలకాలే, ముగ్గులు పెట్టాలంటే అమ్మాయి వంగి చేయాల్సిన క్రియ ఎక్కువ ఉంటుంది, అంటే బరువు పని ఎక్కువ ఉంటుంది. అందుకోసం మాత్రమే ఆ 5 రోజులు పూజ చేయకుండా పక్క నుండి రెస్ట్ తీసుకోమని చెప్పిండు. అండ్ ఇప్పుడు అది చెప్పింది కూడా ఎందుకు, ఇప్పుడు మనమే మూర్ఖులం చూడండి. నేను ఒక మాట అది తప్పు కాదు అనేందుకు కొన్ని వందల మంది అమ్మాయిలు కూడా తప్పుగానే మాట్లాడుతున్నారు. తప్పది అని చెప్పి, తప్పు ఎందుకు అనేది తెలుసుకోవాలి. పూర్వీకులు తప్పు కాదు. పూర్వీకులు ఒక మనిషి మూర్ఖత్వాన్ని ముందే అంచనా వేసి వీడికి ఏం చెప్తే భయపడతాడు, మనిషికి భయపడే తత్వం వీడిలోంచి పోతుంది. ఎందుకంటే మనం అప్పుడే మన సాటి జీవిని చంపుకొని మాంసాహారం తినడం మొదలు పెట్టేసినాం మనం. అంటే వీడిలో భయం పోయింది, అవునా కదా? భయం పోయింది కాబట్టి వీడికి ఎవరిని చెప్తే భయపడతాడు? దేవుడు. ఒక ఆడపిల్లని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి తనకి ఎప్పటికీ ఒక స్థానాన్ని ఆ కుటుంబంలో నిరంతరం పనిచేస్తూ ఉంటది ఆడపిల్ల, అవునా కాదా? అండ్ రాత్రి పగలు తనకి జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా సెలవు అనేదే ఉండదు. పండగలు వస్తే ఇంకెక్కువ పని అవుతుంది, అవునా కదా? ఆ టైంలో పీరియడ్స్ వచ్చినప్పుడు రెస్ట్ ఇవ్వడానికి కారణం అది మాత్రమే, పూజ చేయొద్దనడానికి కారణం అది మాత్రమే. అండ్ ఆ టైంలో ఆ అమ్మాయికి ఇప్పుడు ఉన్నట్టుగా శానిటరీ ప్యాడ్స్ ఇంత అడ్వాన్స్ గా మనం లేము. దే మైట్ యూస్ క్లాత్. ఆ క్లాత్ ఒక తడిని ఎంత వరకు ఆపగలుగుతుంది చెప్పండి, అవునా కదా? కొంచెం సర్టెన్ టైం అయిన తర్వాత కొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకోండి, కారుతూనే ఉంటాయి మనం. ఆ అమ్మాయి నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవుతుంది ఆడపిల్ల, అవునా కదా? అవన్నీ బయటకు వచ్చినప్పుడు తను ఉండలేదు అంటే తనను తను బాధ పెట్టుకుంటది అనే ఒక సిచ్యువేషన్ కి మాత్రమే పక్కన ఉండమన్నారే గాని ఆడపిల్ల తప్పు, పీరియడ్స్ తప్పని మన పూర్వీకులు చెప్పలేదు. పూర్వీకులు చెప్పినది మనం పాటిస్తూ విధానం తప్ప అని అడిగే విధానం తప్పు కాదు, వాళ్ళు పెట్టిన విధానం ఖచ్చితంగా కరెక్ట్. కానీ దాన్ని మనం ఇప్పుడు మూర్ఖంగా తీసుకుపోయి అమ్మాయిని చాలా ఇబ్బంది పెడతాం. సరే, మీరు అన్నట్టు ఇప్పుడు లేవు మనకి ఇవన్నీ సైంటిఫిక్. మీరు పోరాడుతున్నారు, ఒక నిజం కోసం పోరాడుతున్నారు. ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. సరే, నాకు ఒక డౌట్ ఏంటంటే మీరు అన్నట్టు 5 రోజులు రెస్ట్ అన్నారు ఆడపిల్లకి. ఇప్పుడు ఆ రెస్ట్ అవసరం లేదా? మీ వీడియోల వల్ల చాలా మంది మారిపోతారు, నమ్మి నిజమేమో మారిపోతారు. 5 రోజులు రెస్ట్ అవసరం లేదా? ఇప్పుడు మీరు అన్నట్టు మగవాళ్ళు మూర్ఖులు ఉంటారని చెప్పారు కొన్ని మంది. సో వాళ్ళు చూసి వాళ్ళు ఎలా చేస్తే ఆడపిల్లలకు 5 రోజులు రెస్ట్ పోయినట్టేనా? ఎందుకు అవసరం లేదని నేను చెప్పను, అవసరమే. ఒక్కొక్క అమ్మాయికి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఫస్ట్ డే నేను నార్మల్గా ఉండగలుగుతా, సెకండ్ డే థర్డ్ డే నేను కొంచెం ఇబ్బంది పడతా. ఆ టైమింగ్స్లో బయటికి వెళ్ళడానికి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ అప్పుడు మగవాళ్ళు ఒక ఆడపిల్లకి ఏ పనిలో సహాయం చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు మనకి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఇంట్లో పని మనిషి వచ్చేసింది. అందరికి ఉండరు కదండి, వినండి, ఎందుకు ఉండరు? ఒకవేళ సరే ఫైన్, లేకపోయినా ఇప్పుడు అలుకుతున్నారా? లేదు, చీపిరి పెట్టి ఊడుస్తున్నాం, ఫ్లోర్ ఉంది, కింద వంగి తుడుస్తున్నామా? లేదు, మాప్ కర్ర పెట్టి తుడుస్తున్నాం. ఒకప్పుడు గిన్నెలు నీళ్లు తోడుకొని వచ్చి గిన్నెలు కడుక్కోవాలి, ఇప్పుడు అట్లా కడుగుతున్నామా? ట్యాప్ ఇప్పి కడిగేసుకుంటున్నారు. పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇవన్నీ ఉన్నాయి కదా ఫెసిలిటీస్. మేము చెప్పేది గుడులకు రావద్దు, పూజలు చేయకూడదు అనే పాయింట్ మీదే మాట్లాడుతున్నాం. ఇది కూడా మీరు అన్నది కరెక్టే సార్. ఇది కూడా ఫైన్, అన్నది కూడా మనోళ్ళు పెట్టింది ఒకటే పాయింట్, గుళ్ళకి రావద్దని దానికంటే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. గుళ్ళకి రావని చెప్తే రెస్ట్ ఇవ్వరు కదా, కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా. ఏమని ఇప్పుడు ప్రతిరోజు గుడిలో పోతారా వాళ్ళు? పోరు కదా, ప్రతిరోజు గుడికి పోరు కదా. మేము అనేది ఏంటంటే మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు గుడికి రావచ్చు అని మేము చెప్తున్నాము, పూజలు చేసుకోవచ్చు అని మేము చెప్తున్నాము. తన నిజ జీవితంలో తను ఏం చేసుకుంటది అనేది తన ఇష్టం.
తను రెస్ట్ తీసుకుంటుందా, తన భర్త రావచ్చా రాకూడదు తన రెస్ట్ ఇష్టం అది. తీసుకోవద్దని నేను మాట్లాడతలేదు. మేము మాట్లాడుతుంది కేవలం గుళ్ళల్లకు రాకూడదు, పూజలు చేయకూడదు అనే పాయింట్ మీదే. అంతే. ఇప్పుడు ఈ టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నారు? ఆ. గుళ్ళకు పోవద్దని మాత్రమే కదా టాబ్లెట్ వేసుకుంటున్నారు. వెళ్ళాలి. పెళ్లిళ్ళు చేసుకోవడానికి కదా టాబ్లెట్ వేసుకుంటుంది. ఏదైతే పూజలు చేసుకోవడానికి ఈ టాబ్లెట్ అనేది మానాలే. ఈ ఆడబిడ్డల్లో ఉన్న ఈ మూర్ఖత్వం పోవాలి. ఎవరైతే ఈ మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారో ఆ మూర్ఖత్వం పోవాలి. మేము పూజలకు గుళ్ళలకు రావద్దనే దానికి మాత్రం వ్యతిరేకం. ఈ లీవ్ ఇవ్వాలి, లీవ్ ఇవ్వద్దు అనేది విషయం అది వాళ్ళ పర్సనల్ విషయం అది కంప్లీట్. కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విషయం సార్, మీరు అన్న తర్వాత నాకు క్వశ్చన్ వచ్చింది. మీరు గుళ్ళు గురించే మాట్లాడుతున్నారు, గుడి టాపిక్ రావచ్చు వెళ్ళొచ్చు తప్పులేదని మీరు చెప్తున్నారు. ఓకే, మీ గుడికి రావచ్చు అని అంటున్నారు, తప్పులేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది, ఎవరు మా సిస్టరే ఉన్నారండి. మా సిస్టర్ మీరు చెప్పింది నమ్మి గుడికి వెళ్ళింది. ఆ రోజు ఒక మంత్ బాగానే ఉన్నారు, వెళ్ళింది. నెక్స్ట్ మంత్ తనకి పీరియడ్స్ వచ్చినాయి. ఆ రోజు టెంపుల్కి వెళ్ళే పని లేదు. మా బావ ఉన్నాడు, ఏమంటాడు అంటే మన టెంపుల్కి వెళ్ళినావు కదా ఆ టైంలో, ఇప్పుడు ఎందుకు ఇంట్లో పని చేయమంటే ఏం చెప్పాలి ఇప్పుడు ఆ అమ్మాయి? పని గురించి నేను మాట్లాడతలేదు ఇక్కడ. మేము ఏదైతే శాస్త్రం పని మాట్లాడుతున్నారో అలాగే సార్. ఇప్పుడు మీ శాస్త్రం వల్ల మీరు ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నారు, నేను ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నా. ఇప్పుడు మా కెమెరామెన్ ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నాడు. సో వాళ్ళకి ఏం చెప్తారో అడుగుతున్నాను నేను. అంటే నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. పని కోసం మాట్లాడుతురా, ఆ శాస్త్రం గురించి మాట్లాడుతురా, గుడికి పోవడానికి గురించి మాట్లాడుతురా? శాస్త్రం పెట్టింది ఎందుకండి? మీరేం చెప్పారు, ఆ పని చేయలేక రెస్ట్ కోసం పెట్టారు కదా సార్. రెస్ట్ ఆ టైంలో 1 month ఒక నెల వచ్చారండి టెంపుల్ కి, మీరే వెళ్ళారు చెప్తున్నా. సపోజ్ మీరు నార్మల్ లేడీకి వెళ్ళారు, పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు టెంపుల్ కి వెళ్ళారు, ఓపిక చేసుకుని వెళ్ళారు. ఆ టైంకి ఇంట్లో పూజ ఉండో సమ్ చేశారు మీరు. నెక్స్ట్ అట్ ఏ టైం మైపాల్ గారు కొంచెం వేరేలా ఆలోచిస్తారు, కొంచెం కన్నింగ్ గా ఉంటారు. సో ఆయనకు పని ఉంది, ఆ టైంలో మీకు పని చేసి పెట్టాలి, మీరు చేయరు. నాకు పీరియడ్స్ ఉన్నాయి చెప్తారు, మీ ప్రాబ్లం చెప్తారు ఆయనకి. సో ఆయన మోటిగానో అర్థం చేసుకోరు ఆయన. సో ఆ టైంలో ఏం చెప్తారు మరి? అది మూర్ఖత్వం. 100% అది మూర్ఖత్వమే. ఏ భర్త అది చేస్తే ఆడపిల్లని అర్థం చేసుకొని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక నిమిషం. ఉంటారు కదా చాలా మంది. చెప్తున్నా. నా గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మన నవరాత్రులు జరిగినాయి కదా, నవరాత్రులు అప్పుడు నాకు పీరియడ్స్ ఉంది. ఆ టైంలో నేను అమ్మవారికి ఆ క్రియ చేయాల్సి వచ్చింది. నాకు నేను చేసిన అమ్మవారికి ఆ పని లాస్ట్ మంత్, అంటే మొన్న పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ మంత్లో నేను 2 days 1 day రెస్ట్ తీసుకున్నాను. అది నా వీలుని బట్టి, అంటే పని ఉన్నప్పుడు నేను నిజంగా చేయాల్సి వచ్చినప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక అమ్మాయిని మీరు ఇక్కడ ఎట్లా అడుగుతున్నారంటే, రెస్ట్ అన్నారు కదా, రెస్టే తీసుకుంటుందా, అది మూర్ఖత్వంగా భావిస్తుందా, అట్లా చూపిస్తుందా అన్నట్టు మీరు అంటున్నారు. మీరు అది తప్పు మాట. తనకి పని ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో యాక్చువల్లీ మేము మాట్లాడేది మీకు అర్థమైతలేదు. మీకు అర్థమైంది నాకు. నేను అనేది పూజల విషయం, గుడికి రాకూడదు అంటారు, పూజలు చేయకూడదు అంటారు. దీనికోసమే కదా ఆడపిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. అవును, ఇది ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్లనే ఆ పూజలు చేసుకుంటున్నారా, గుళ్ళలకు పోతున్నారు. నేను ఏమంటున్నాను, తన పని చేసుకోవడానికి చేసుకోవద్దనే మాట నేను మాట్లాడుతున్నాను. పూర్వం ఒక భయం కోసం వాళ్ళకు పెట్టినుండే. అప్పట్లో ఇంత మెడికల్ గా మనం డెవలప్ గా లేము, ఇప్పుడు అడ్వాన్స్ ఇంటి విషయాలు, మనము పనుల విషయం, ఉమ్మడి కుటుంబాలు లేవు. మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. కొంతమంది చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఆ పెయిన్ తట్టుకోలేక స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆ టైం 3 days లీవ్ చేసేసుకున్నారు. ఎందుకంటే అంత పెయిన్ ఉంటుందని అందరూ మీకు మాత్రమే తెలుసు. సో కొంతమంది, నేను అడిగేది ఏంటంటే, నేను తప్పుగా అనట్లేదు మీ క్వశ్చన్ ని, మీరు ఆలోచించే విధానం కరెక్టే, మీరు బాగానే కరెక్ట్గా మాట్లాడుతున్నారు. నా క్వశ్చన్ ఎలా ఉందంటే, నా మైండ్ ఎలా ఉంది, నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. సరే, మీరు అడిగింది నాకు అర్థమైంది. మేము ఎవరిని కూడా ఖచ్చితంగా పీరియడ్స్ లో గుడికి వెళ్ళమని చెప్పట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఒక పండగ వచ్చింది, గుడికి రావాలి, తప్పు కదా అని చెప్తారు అంతే. గుడికి రావాలి, ఆ టైంలో పీరియడ్స్ వస్తే తప్పు లేదు, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో పూజ చేసుకోవాలి, దసరానే వచ్చింది, వినాయక చవితి వచ్చింది, పాపం అన్నీ తెచ్చుకొని పెట్టుకొని ఉంటుంది. ఒక అమ్మాయికి సడన్ గా డేట్ కాకపోయినా వచ్చేస్తుంది, ఎందుకంటే తను ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఉంటది, ఎట్లా చేసుకోవాలో ఏం చేయాలో ఏందో అని చెప్పి అవడం వల్ల కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి టైం కాకపోయినా కొంతమందికి వచ్చేస్తుంది. పాపం అంత ఆశగా అన్ని తెచ్చుకొని అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ పీరియడ్స్ అనే భయంతో, ఎక్కడ వస్తుందా అనే భయంతో కూడా రాకపోయినా టాబ్లెట్ తెచ్చేసేసుకుంటారు. అవునా కదా, టాబ్లెట్ రాకపోయినా మూర్ఖంగా తెచ్చేసేసుకుంటారు. ఎక్కడ ఈ టెన్షన్కి వచ్చేస్తుంది అంటే జస్ట్ ఒక చిన్న భయంతో. మేము అనేది ఏంది అని అంటే, ఒకవేళ సహజ సిద్ధంగా ప్రకృతిలో అమ్మ ఇచ్చిన ఆ క్రియ మీలో జరిగింది అని అంటే అది తప్పు కాదు. నిర్భయంగా మీరు గుడికి వెళ్ళొచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఎందుకంటే అది తప్పు అయితే అసలు గర్భగుడిలో ఉన్న అమ్మవారే తప్పు. ఎందుకు అని అంటే, తల్లి ఏదైనా తప్పుగా సృష్టించిందా ఈ భూమి మీద? మీరు ఒక మాట చెప్పండి. ఈ ఆకాశం తప్ప,
గాలి తప్ప, నీరు తప్ప, అగ్ని తప్ప, పంచభూతాలు తప్పు కాదు, శ్వాస తప్పు కాదు, శరీరము తప్పు కాదు, ఏది తప్పు కాదు. అట్లాంటప్పుడు ఆ ప్రక్రియని పుట్టించింది ఎవరు? ఆ తల్లే కదా. తల్లి తప్పు చేయదు కదా అప్పుడు.